వీర్గా న్యూస్కు స్వాగతం. ఇక వార్తల వివరాలు చూస్తే లారీని ద్విచక్ర వాహనం ఢీకొని ఒక యువకుడు మృతి చెందిన ఘటన నెల్లూరు జిల్లా మునుబోలు మండలంలోని కొమ్మలపూడిలో చోటు చేసుకుంది. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందిన రాజేష్, మునిశంకర్లు ఇద్దరు కావలి నుండి శ్రీకాళహస్తికి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుండగా బ్రేక్ డౌన్ కారణంగా ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. మునిశంకర్కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖకు మంత్రి అయినప్పటికీ ఎలాంటి పురోగతి లేదని అనంతపురం జిల్లా వైసీపీ నేత వెన్నెపూస రవీంద్రారెడ్డి విమర్శించారు. కూటమి ప్రభుత్వంలోని కొందరు యంత్రాలతో కూలీలకు రావాల్సిన సొమ్మును నిర్వీర్యం చేస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను మరిచి రైతాంగానికి ఏమి చేయకపోగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్జీఆర్ఎస్ వర్కులు, ఎన్ఆర్జీఎస్ వర్కులు పూర్తి స్థాయిలో అవినీతి అక్రమాలకు నిలయంగా మారాయని రవీంద్రారెడ్డి ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లాలోని శ్రీ వీరభద్రస్వామి కళ్యాణానికి వివిధ శాఖల సహకారంతో ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఇన్ఛార్జి సత్యనారాయణ తెలిపారు. మహాశివరాత్రిని పురస్కరించుకొని భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవానికి సుమారు 50,000 మంది భక్తులు హాజరవుతారని తెలియజేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలో పందిళ్లు, వాటర్ సదుపాయాలు, వాహనాలకు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు యూటర్న్ తీసుకుంటుండగా స్టీరింగ్ పని చేయకపోవడంతో రోడ్డుకు అడ్డంగా బస్సు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్ మేర ట్రాఫిక్ స్తంభించడంతో వాహనాలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలపై ఆర్టీఓ అధికారులు నిఘా కొరవడిందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాకతీయుల చరిత్రను తెలిపే విధంగా మహాశివరాత్రి కార్యక్రమం కరపత్రికలను ఇండస్ ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ శేషు అయ్య చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఓరుగల్లు ఒక గొప్ప శైవక్షేత్రమని, ఆధ్యాత్మిక శక్తికి కేంద్రమని అన్నారు. చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్, ఇస్కాన్ స్వామీజీ శ్రీ స్వామి ప్రణవానంద దాస్, శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు చేతుల ప్రవచనాలు జరుగుతాయని రాకేష్ రెడ్డి తెలిపారు. ముమ్మడివరం అంటే తనకు ప్రత్యేకమైన అభిమానమని, దివంగత బత్తిన సుబ్బారావు కాలం నుండి తనకు ముమ్మడివరంతో అనుబంధం ఏర్పడిందని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ అన్నారు. కోనసీమ జిల్లా ముమ్మడివరం స్థానిక అంబేద్కర్ సామాజిక భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో హర్షకుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం తరఫున పోటీ చేస్తున్న ఎమ్మెల్సీ అభ్యర్థి ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపించారు. తన కుమారుడు సుందర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడని, అందరూ ఆలోచించి ఓటు వేయాలని హర్షకుమార్ ఓటర్లను కోరారు. చెరువులో బర్డ్ ఫ్లూ కోళ్లను చేపలకు మేతగా వేస్తున్న ఘటన కాకినాడ జిల్లా జగ్గంపేట గ్రామంలో చోటు చేసుకుంది. మత్స్యశాఖ అధికారులు చెరువులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని జగ్గంపేట నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జి జుత్తుల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. తూతూ మంత్రంగా కాకుండా పక్కాగా తనిఖీలు చేసి ఏ చెరువుల్లో అయితే కోళ్ల వ్యర్థాలను మేతగా వేస్తున్నారో ఆ చెరువులపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి కోళ్లను తిన్న చేపలను మనుషులు తింటే వైరస్ వచ్చే ముప్పు ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం కోకాపేట ప్రధాన రహదారిలో ఏర్పాటు చేసిన అంజద్ హబీబ్ ప్రీమియం సెలూన్ను సినీ నటి హెబ్బా పటేల్ ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 50 అంజద్ హబీబ్ ప్రీమియం హెయిర్ సెలూన్ బ్రాంచ్లు ఉన్నాయని, హైదరాబాద్లో ఇప్పటికీ 7 సెలూన్ బ్రాంచ్లు ఉన్నాయని హెబ్బా పటేల్ తెలిపారు. పురుషులు, స్త్రీలకు వేరువేరుగా ఫేషియల్, సెలూన్, నెయిల్ పాలిష్, హెయిర్ కటింగ్, మసాజ్, మేకప్ సేవలు అందుబాటులో ఉన్నాయని హీరోయిన్ తెలియజేశారు. హైదరాబాద్లో పివి నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే పైన రోడ్డు ప్రమాదం జరిగింది. మేదీపట్నం నుంచి ఆరంఘర్ వైపు వెళ్లేదారిలో అతివేగంగా వచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న పూలకుండిని ఢీకొట్టింది. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ట్రాఫిక్ని క్లియర్ చేశారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణించిన వారు సురక్షితంగా ఉన్నారని ట్రాఫిక్ పోలీసులు తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటించారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను ఆవిష్కరించారు. విద్యార్థులు ఉన్నత విలువలతో చదువు కొనసాగించాలని సూచించారు. సావిత్రిబాయి పూలే జీవితాంతం అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేశారని తెలిపారు. దేశంలో పూలే చూపిన మార్గం యువతకి ఆదర్శమని స్పష్టం చేశారు. విద్యార్థులు సావిత్రిబాయి పూలే జీవితం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.